హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ కన్ఫిల్ చచ్చిన యూట్యూబ్ ఛానల్ సార్ నాది. ప్రతి ఒక్కరూ పెద్ద వీడియోలు కూడా ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే నేను మానిటైజేషన్ కావాలంటే నాకు పెద్ద వీడియోలు మీరు కంపల్సరీగా చూడాలి సార్. ఎప్పుడైనా సరే మానిటైజేషన్ చేసేటప్పుడు ఫస్ట్ పెద్ద వీడియోలో వాచ్ టైమే తీసుకుంటాడు, చిన్న వీడియోలో వాచ్ టైం తీసుకోడు. మనకు వైటీ స్టూడియోలో చాలా ఉండేగా, నాకు 1000 ఉండేగా వాచ్ టైము, 4000 అంటే 6000 ఉండేగా అంటారు కొంతమంది. కాదు సార్, ఫస్ట్ తీసుకునేటప్పుడు పెద్ద వీడియోలు వాచ్ టైం మాత్రమే తీసుకుంటారు మానిటైజేషన్కి. తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్సు, అలానే 10 లక్షల వ్యూస్ ఉంటే మీకు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మానిటైజేషన్ ముందుగా అప్లై చేసుకోవడానికి ముందు వాచ్ టైం వ్యూస్ కంటే ముందు 1000 మంది ఫాలోవర్స్ అవ్వడంలోనే 1010 సుమారు ఒక 1000 మీద 10 మంది పెరుగుతూ ఉంటారు కదా సార్. ఒక 10 మంది 1010 అయినప్పుడు మీ సబ్స్క్రైబర్స్ వెంటనే మీరు అప్లై చేసుకోండి సార్. మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే చక్కగా మీరు హ్యాపీ. నేను అలా అప్లై లేకపోయాను సార్. నా వీడియోస్ అన్నీ కొన్ని కాపీరైట్స్ 250 ఉంటే చాలా డిలీట్ అయినాయి సార్. ఇంకా నయం నా వీడియో డిలీట్ అవ్వాలా, నా ఛానల్ డిలీట్ అవ్వాలి. అది రోజు అదృష్టం సార్. నేను చాలా జాగ్రత్త పడుతున్నాను. మనం ప్రతిరోజు యూత్ సౌండ్స్లో కూడా సార్ మనం చేస్తుంటే ఏమవుతాయంటే అప్పుడప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా వెయిట్ లిస్ట్ అని వస్తుంది సార్, దాన్ని తీసేయాలి. వెయిట్ లిస్ట్ తీయకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది సార్. ఇప్పుడు నాకు ఒకసారి పడుతుంది సార్ స్ట్రైక్ రేటు, మూడోసారి పడితే వేస్టే సార్. ఇంకా 2 సార్లు ఉంది ఛాన్స్. ఎందుకు సార్ మనం పడిన దాకా ఎందుకు ఉంచుకోవాలి? ఉదయం సాయంత్రం చూసుకో, అప్పుడప్పుడు చూస్తూ ఉండు, షార్ట్స్ కొడతా ఉండు. వెయిట్ లిస్ట్ వస్తుందో తెలుస్తుంది కదా సార్. దాని మీద క్లిక్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తే సరిపోద్ది మళ్ళీ. అది సార్ మీరు మనం 12వ అధ్యాయం కార్తీక పురాణము 12వ అధ్యాయం చదువుదాం సార్. వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్తా ఉంటారు కార్తీక మాసం యొక్క గొప్పతనం. కార్తీక మాసంలో విష్ణువుని కానీ శివుని కానీ పూజించవచ్చు, చాలా మంచిది సార్. అలా కాకపోయినా ఎన్నా కానీ మనకు మోక్షం కలుగుతుందని. మహారాజా ఇప్పుడు 12వ అధ్యాయం సార్, ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సార గ్రామపు మహిమలను గురించి వివరించేదను వినుమని వశిష్ఠ మహాముని విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలెను. అదనమాట. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగొటే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రత మాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీవారి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞములు ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలను సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును. దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి విష్ణువులకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల యాయువు శరీరమందు ఎన్నో రామములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖము అందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసిన గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దేవమించిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమున ఒక బ్రాహ్మణుడు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకిమ్మని వశిష్ఠ మహాముని జనక మహారాజు చెప్తూ ఉంటారు.
పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందర ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాచాపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ సిరి సంపదలతోనే గొప్ప శ్రీమంతునిగా విష్ణు విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించున నేను తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అది సార్ ఉంది సార్, అవ్వలేదు. ఎన్నో అధ్యాయం మనం చదివేది 12వ అధ్యాయం సార్. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులు ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల నడి జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలనని సవినయముగా వేడుకొను. ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు పలుకోలేదు. నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను. లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తగిన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తునకును కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడ ఉన్నసో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిపి తన గ్రామమునకు పారిపోయాను. బడి తన గ్రామమునకు పారిపోయాను. ఆ బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రాహ్మ హత్య సహా మానవహించి కృషివ్యాధి కలిగి నానా బాధలు పడుచు మురికి కొన్నాళ్లకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని రౌరవాది నరక కోపముల బడదోచిరి. ఆ వయసునకు ఒక కుమారుడు గలడు. అతన్ని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇటుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది. నేను ధన్యుడును. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే జేయు సత్కారములు స్వీకరించి తమలో వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని వినయుడై విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడును. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే జేయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేనొక హింసపు చిరునవ్వునవి, ఓ ధర్మవీర, నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులతో నే జాతి వారైన స్త్రీ అయినా పురుషుడైన జారుడైన శూద్రుడైన
ప్రతియత వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి పాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును ఈ తండ్రి ఆలోచించగా ఇటు పునరుద్ధరింపబడిన సంక్షేమం కలుగుతున్నది. దీనివల్ల ఆకలి కొన్న వాని ఆకలి తీరునా, దాహం కొన్న వానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలెను. నేని సాలగ్రామమును మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికను. ధర్మవీరుని అవివేకమునకు నీవు చాలించి వైశ్యుడా సాలగ్రామము శిలామాత్రముగా ఆలోచించింది. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తుని గవింప నించితిని. ఈ తామున్న మరొక ముగ్గురు కుమారుడు అని చెప్పి నారదుడు వెడలిపోయాను. ధర్మవీరుడు ధనవరము గలవాడే ఇండియు దాన సామర్థ్యము కలిగి ఇండియు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలంలో అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధనం పెడచుకొని పెట్టి చేతుల వర్ణాదములకు 5 జన్మలు ఎట్టుగా పుట్టి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించిండును. అటు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెళ్లి చేసిన. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం నుండి ఆమెకు అష్టకష్టములు అనుభవించుతూ తల్లిదండ్రుల బంధుమిత్రుల చాలా దుఃఖించిరి. తండ్రికి ఆమెకు విపత్తు కలిగిన ఇందువలన కలిగిన చాలా వైద్యములకు కారణమై పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాంగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించుచుండెను. పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కలిగిరి. మరికొంత కాలమునకు సాలగ్రామమునకు చేయుచు ముక్తి కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాని ఫలము ఇంత కాదు, ఎంతో బాగా ఘనమైనది. కావున నీవును సాలగ్రామ దానం ఉంది చేయుము. అదనమాట ద్వాదశ అధ్యాయము 12వ రోజు పారాయణం పూర్తి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మీ పిల్ల పాపల ద్వారా ఆరోగ్యాలు చల్లగా ఉండాలని నా దేవుని మనస్ఫూర్తిగా పరిచిస్తున్నాను సార్. ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి సార్. సబ్స్క్రైబ్ తర్వాత లైక్ షేర్ కామెంట్ ప్రతిరోజు పెట్టండి సార్. చిన్న వీడియోలు లాగే నా ఈ పెద్ద వీడియోలు కూడా కంపల్సరీ చూస్తాను. నాకు వాచ్ టైం కావాలి సార్. వాచ్ టైం ఉంటే నా మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి సార్. మళ్ళీ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఒక పిన్ వస్తుంది సార్. ఆ పిన్ని ఏం చేయాలంటే మనం ఆ యాప్లోకి పంపించాలి. యూట్యూబ్ యాప్లో పంపించి ఆ నెంబరు యాడైతే అది చల అనే కాడ నొక్కేస్తే ఇదే నెంబరు దానికి చెప్పుకుంటా అది ఉంటుంది కదా సార్, పైన చేసేస్తే అయిపోతుంది సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.